హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగింటి అమ్మాయి. దీపావళి వచ్చేస్తుంది కదండి. ఈరోజు నేను వాటర్ క్యాండిల్స్ కలర్ఫుల్గా ఏ విధంగా తయారు చేయాలో మీకు చూపిస్తానండి. ఈ దీపావళికి ప్రతి ఒక్కరూ ఈ విధంగా ట్రై చేయండి. ఇల్లంతా చాలా బాగుంటుంది. ఈ వాటర్ క్యాండిల్స్ తయారు చేసుకోవడానికి ఈ విధంగా నేను గాజు బౌల్స్ని వాడుతున్నానండి. గాజు గ్లాసుల్ని. మీ దగ్గర గాజు బౌల్స్ లేకపోతే ఈ విధంగా ప్లాస్టిక్ ఉన్న బౌల్స్ని వాడవచ్చు. లేదంటే ఇవి కూడా లేకపోతే ఈ విధమైన బౌల్స్ని వాడవచ్చండి. మనకి ముఖ్యమైన వస్తువులు ఏమిటంటే మనకి ఆయిల్, ఈ విధంగా ఒత్తులు, ఈ విధంగా పల్చటి ప్లేటు మనకు అవసరం అవుతుందండి. ఈ విధంగా మీ దగ్గర లేకపోతే మనకి మందంగా ఉండే కవర్నైనా వాడుకోవచ్చండి. ఈ విధంగా అన్నిట్లో వాటర్ పోసుకున్నానండి. ఇప్పుడు ఇందులో మీకు నచ్చిన వాటర్ కలర్స్ కానీ లేదంటే ఫుడ్ కలర్స్ కానీ మీ దగ్గర ఆ రెండు లేకపోతే ఈ విధంగా పసుపునైనా కానీ వీటిలో వేసుకోవచ్చండి. ఈ విధంగా మీకు నచ్చిన కలర్స్ని వేసుకోవచ్చు. లేకపోతే ఏమి లేకపోయినా పర్లేదండి, మామూలుగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బౌల్లో మనం పసుపుని కలుపుకున్నాం కదా, ఇంకో బౌల్లో వాటర్ కలర్ని కలుపుకుందామండి. గ్రీన్ కలర్ని కలుపుకుందాము. ఈ విధంగా గ్రీన్ కలుపుకున్న తర్వాత ఇందులో ఇంకో కలర్ని పింక్ కలుపుకుందామండి. మీకు నచ్చిన కలర్స్ని కలుపుకోవచ్చు. మీ దగ్గర పసుపు, కుంకుమ ఉన్నా కూడా ఇదే విధంగా చేసుకోవచ్చండి, కలర్స్ బదులుగా మీరు. ఇప్పుడు ఇందులో గ్లిటర్ చెమ్కీలు వేసుకుందామండి. గోల్డ్ కలర్ వేసుకుంటున్నాను. ఇందులో పింక్ కలర్ వేసుకుంటున్నాను. ఈ విధంగా పింక్ కలర్ని కలుపుకున్న తర్వాత ఇందులో ఒక గ్లాస్లో వాటర్ బాల్స్ వేసుకుందామండి. నేను ఇందులో వాటర్ బాల్స్ని వేస్తున్నాను. ఈ విధంగా నేను 2 గ్లాసుల్లో వాటర్ బాల్స్ వేసుకున్నానండి. ఇంకొద్దిగా కలర్ఫుల్గా ఉండటానికి నేను ఇవి మా పాప కిండర్ జాయ్లో వచ్చిన బొమ్మలండి వీటిని కూడా ఇందులో వేసుకుంటున్నాను. ఈ విధంగా గ్లిటర్ వేసుకున్న తర్వాత వీటిపైన 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందామండి. దీపారాధన చేసే ఆయిల్ అయినా లేదంటే వంట నూనె అయినా కొబ్బరి నూనె అయినా వేసుకోవచ్చు. ఈ విధంగా ఒక్కొక్క దాంట్లో 2 స్పూన్లు వేసుకుందాము. ఇంకో బౌల్లో మనం ఈ విధంగా ఫ్లవర్స్ని యాడ్ చేసుకుందామండి. కలర్ఫుల్గా చాలా బాగుంటుంది మనం దీపం వెలిగించినప్పుడు. మీ దగ్గర అందుబాటులో ఉన్న ఏ ఫ్లవర్స్ అయినా వేసుకోవచ్చు. చామంతి పువ్వులైనా వేసుకోవచ్చు. వాటి రేఖలు కూడా వేసుకోవచ్చండి. ఈ విధంగా అన్నిట్లో మనం ఆయిల్ వేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఈ విధంగా ప్లాస్టిక్ బ్రెడ్ తీసుకున్నాం కదా, మనం ఈ విధంగా రౌండ్ షేప్లో మనం కట్ చేసుకోవాలండి. ఈ విధంగా మనం ఎన్ని గ్లాసులు తీసుకుంటే అన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ప్లాస్టిక్ మూతని ఈ విధంగా కట్ చేసుకున్నానండి రౌండ్ షేప్లో. మధ్యలో మనకి ఒత్తి పట్టేంత రంధ్రం పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఈ రంధ్రంలోంచి మనం ఒత్తిని పెట్టుకోవాలి. అన్నీ ఇదే విధంగా చేసుకోవాలండి. మీ దగ్గర ఒత్తి లేకపోతే దూదితోనైనా ఈ విధంగా చేసుకోవచ్చు. ఈ విధంగా అన్నిటికీ నేను ఒత్తులు పెట్టుకున్నానండి. మనం ఈ ప్లాస్టిక్ది పెద్దది తీసుకోవాలండి. చిన్నవి తీసేసుకుంటే మునిగిపోతాయి. మనం ఈ విధంగా పెద్దవి కట్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఈ ఒత్తులకి కొద్దిగా ఆయిల్ పూసుకోవాలి. ఈ విధంగా అన్నిటికీ పూసుకోవాలండి. ఈ విధంగా పూసుకున్న తర్వాత మనం వాటర్లో వేసుకోవాలి. ఈ విధంగా అన్నిటిని చేసుకోవాలండి. ఈ విధంగా అన్నిటికీ ఒత్తులు పెట్టుకున్నానండి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు అగ్గిపుల్లలతో దీపాన్ని వెలిగించుకుందాము. ప్రతి ఒక్కరికి హ్యాపీ దీపావళి అండి. ఈ విధంగా అన్నిటినీ వెలిగించుకోవాలండి.
ఈ వాటర్ క్యాండిల్స్ 15 లేదా 20 నిమిషాలు వెలుగుతాయండి. చాలా బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా మనకి వాటర్ క్యాండిల్స్ రెడీ అయిపోయాయో. మీరు కూడా ఈ దీపావళికి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. ఇల్లంతా చాలా అందంగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి.